భారతీయ సోషల్ మీడియా దిగ్గజం మెటాకు చెందిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు గట్టి పోటీ ఇస్తున్న స్వదేశీ యాప్ షేర్ చాట్ ఐపీఓ రేసులోకి వచ్చేసింది. షేర్ చాట్ ఇంకా షార్ట్ వీడియో ప్లాట్ఫారం మోజ్ పేరెంట్ కంపెనీ అయిన మొహల్లా టెక్ వచ్చే ఏడాదిలో పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటుంది. గ్లోబల్ మార్కెట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఐపీఓ ద్వారా కంపెనీ ఏకంగా $400 మిలియన్ వరకు నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. ఇది భారత కరెన్సీలో చూస్తే దాదాపు 3,800 కోట్లకు పైగా ఉంటుంది. ఇటీవలే తమ కంపెనీ కార్యనిర్వహణ పరంగా లాభదాయకంగా మారిందని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మనోహర్ చరణ్ చెప్పారు. రానున్న 4 లేదా 5 త్రైమాసికాల్లోనే లిస్టింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్లూంబెర్గ్ న్యూస్కు ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి అంతర్జాతీయ యాప్స్ ఇంగ్లీష్పై ఆధారపడితే షేర్ చాట్ తెలుగు, తమిళం, హిందీ సహా 15కు పైగా భారతీయ ప్రాంతీయ భాషల్లో కోట్లాది మంది వినియోగదారుల్ని సంపాదించుకుంది. టిక్ టాక్ బ్యాన్ అయ్యాక ఇండియాలో షార్ట్ వీడియో మార్కెట్ను మోజ్ యాప్ ద్వారా షేర్ చాట్ గట్టిగానే ఆక్యుపై చేసిందని చెప్పొచ్చు. ఇది ఇన్స్టా రీల్స్కు గట్టి పోటీనిస్తోందని, మరోవైపు సబ్స్క్రిప్షన్ బేస్డ్ మైక్రో డ్రామా యాప్ క్విక్ టీవీ కూడా క్రేజ్ సంపాదించుకుంది. గతంలో స్టార్టప్ ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో కంపెనీ తన నష్టాల్ని తగ్గించుకుంటూ ఆదాయ వృద్ధిని పెంచుకోవడం ఐపీఓకు వెళ్లేందుకు ప్రధాన బలంగా మారింది. కోవిడ్ తర్వాతి కాలంలో వెంచర్ ఫండింగ్ తగ్గడంతో గత కొన్నేళ్లుగా ఖర్చుల్ని తగ్గించుకుంటూ ఉద్యోగుల్ని తొలగిస్తూ రాగా ఇప్పుడు లాభాల్లో నిలిచింది. ఇదే సమయంలో లాభదాయకం కానీ ప్రొడక్ట్స్ జోలికి వెళ్లకుండా ప్రతి వినియోగదారులకు సేవలు అందించేందుకు అయ్యే ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉండేలా చూసుకుంటోంది. ఇలా తన వ్యాపార విధానాన్ని మార్చుకుంది.